ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలి, కొరత లేకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు. 20వ తెలంగాణ కేబినెట్ భేటీ, సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. మహిళా సంఘాలకు 57,000 కోట్ల రుణాలిచ్చాం, కేటీఆర్ లెక్కలు చూసుకోవాలి, మాటకు కట్టుబడి రాజీనామా చేయాలన్న సీతక్క. జగ్గారెడ్డి మాస్ లీడర్, పీసీసీ చీఫ్ అయితే 100 సీట్లు గెలుస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్. వందే మాత్ర గేయాన్ని అవమానిస్తే పట్టించుకోరా, ఎంఐఎం ఎమ్మెల్యేలపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, చర్యలకు ఆదేశించాలన్న బండి సంజయ్. మండలిలో ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై రచ్చ, డ్రగ్స్ టెస్ట్ కు సీఎం రేవంత్ సిద్ధం, బీఆర్ఎస్ వాళ్లు కూడా టెస్ట్ కు రావాలన్న మహేష్ గౌడ్. సరైన సమయంలో మంత్రి పదవి వస్తుంది, కొన్ని సమీకరణాల వల్లే రాలేదు, ఎవరి దగ్గరకో వెళ్లే వ్యక్తిని కాదన్న రాజగోపాల్ రెడ్డి. మత్స్యకారులను వైసీపీ నేతలు భయపెడుతున్నారు, అనుమానాలు క్లియర్ చేశాం, జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ పై కొల్లు క్లారిటీ. డ్రగ్స్ తో పట్టుబడ్డ తొలి ఎంపీ పుట్టా మహేష్, తప్పు చేసిన వారిపై చర్యలు ఎక్కడ, చంద్రబాబు తీరు అత్యంత దారుణమన్న జగన్. ఉగాది తరువాత నా నిర్ణయం చెబుతా, ఆత్మగౌరవం చంపుకుని పార్టీలో ఉండలేం, ఆ 10 మందిని బయటకు పంపాలన్న జీవన్ రెడ్డి. కుగడపల్లి చోరీ కేసును ఛేదించిన పోలీసులు, గంటల వ్యవధిలోనే నిందితుల అరెస్ట్, 77 లక్షల నగదు రికవరీ. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు, తిరుపతి రాజమండ్రిలో రోడ్డుపై బైఠాయింపు, బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్. మైలవరంలో లోకేష్ పర్యటన, తారక రామానగర్ ప్రాథమిక స్కూల్లో తనిఖీలు, మిడ్ డే మీల్స్ బాగోలేదని ఇటీవల విద్యార్థుల ఆందోళన. మున్సిపాలిటీని వదిలి వెళుతున్నందుకు బాధగా ఉంది, అభివృద్ధి కావాలంటే పనిచేసే వాళ్లనే గెలిపించాలి, భావోద్వేగానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో 4 రోజుల వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, రేపు ఎల్లుండి తగ్గనున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం, ముఠాను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్, సహారా ఫుడ్స్ యజమాని అబ్దుల్లా అరెస్ట్. మేడ్చల్లో డ్రగ్స్ పట్టివేత, 9 లక్షల విలువైన కొకైన్, ఓజీ కుష్ స్వాధీనం, 2 అరెస్ట్, కార్ స్వాధీనం. సోషల్ మీడియాలో రేణు దేశాయ్కి వేధింపులు, 4 అకౌంట్స్ పై గతంలో నటి ఫిర్యాదు, 2 అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. జహీరాబాద్ లో దొంగల బీభత్సం, బైక్ డిక్కీలోంచి 8 లక్షల చోరీ, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఘటన. 291 స్థానాల్లో టీఎంసీ పోటీ, భవానీపూర్ నుండి మమత పోటీ, 52 మంది మహిళలకు అవకాశం. వంట గ్యాస్ కొరతపై దేశవ్యాప్తంగా నిరసనలు, అహ్మదాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు, ఖండించిన నడిగర సంఘం, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్.